ఎస్ నిండు పున్నమి పండు వెన్నెలలో జరిగే సీతారామ కళ్యాణం ఓ అపురూపమైన అజరామర ఘట్టం. ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారామ సమేత ఆలయంలో రాముని పాదాల చెంత హనుమంతుడు కనిపించడు. హనుమంతుడు శ్రీరాముని చెంతకు చేరకముందే అది జాంబవతులతో కలిసి శ్రీరామచంద్రుడు నడియాడిన నేల ఇది. ప్రతి ఏటా ప్రభుత్వం ఈ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేకం. ఘనమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. శ్రీరామచంద్రుడు నవమి రోజు కాకుండా చైత్రమాసంలో వచ్చే పున్నమి రోజున సీతారాముల కళ్యాణాన్ని అర్ధరాత్రి నిర్వహించడం ఓ ప్రత్యేకత. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఒంటిమిట్ట కోదండరాముని నవమి వేడుకలపై ప్రత్యేక కథనం. మహిమాన్వితమైన ఒంటిమిట్ట క్షేత్రం పూమాల ఆకారంలో ఉండే మాల్యాద్రి పర్వతాలకు దగ్గరగా ఉండే ప్రాంతం ఇది. అభయారణ్యాలు, శేషాచల పర్వతాల నది అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన ప్రాంతంలో కొలువైన దేవుడు ఒంటిమిట్ట కోదండరాముడు. ఉమ్మడి కడప జిల్లాలోని మండల కేంద్రమైన ఒంటిమిట్టలో కడప తిరుపతి ప్రధాన రహదారి పక్కనే కోదండ రామాలయం ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఒంటిమిట్ట రామాలయం ఆంధ్ర అయోధ్య ఏకశిల నగరంగానే కాకుండా 1555 నుండే వాడుకలో ఉంది. సీతారాముల జన్మ వృత్తాంతాలు, రామాయణ విశేషాలు, ముఖ్యంగా అరణ్యవాసం గురించి దేవాలయంలోని శిలా శాసనాలు కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తాయి. దేవాలయంలో శ్రీరాముడి ఉంగరంపై రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు సాక్షాత్కరిస్తాయి. ఒంటిమిట్ట క్షేత్రాన్ని 3 దఫాలుగా నిర్మించారు. గర్భగుడి అంతరాలయము ఒకసారి, ముఖమండపము ఒకసారి, గాలిగోపురం ఒకసారి ఈ విధంగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా తెలుస్తోంది. దేవస్థానము ముఖమండపంలో 11వ శతాబ్దము చోళుల నాటి శిల్పులు, దేవాలయ చరిత్ర తెలిపే శాసనాలు, కోదండ రామాలయ మహాగోపుర ఉత్తర భాగానే 2 శిలా శాసనాలు ఉన్నాయి. ఇందులో మొదటి శాసనం క్రీస్తు శకం 1555 సంవత్సరంలో కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి వేయించినట్లు చరిత్ర చెబుతోంది. ఇందులో విజయనగర పాలకుడైన వీర సదాశివ దేవరాయల సామంతుడు మండలాధీశుడైన ఎత్తి తిరుమలయ్య దేవ మహారాజు పులపుత్తూరు గ్రామాన్ని, కంచిరాజు మాత్రజయ్య భోగేపల్లి గ్రామాలను, కొన్ని వరిమళ్లను దేవాలయానికి దానం చేశారు. క్రీస్తు శకం 1558లో 2వ శిలాశాసనం సీమాధికారి ద్వారా వేయించబడింది. ఈ శాసనం ప్రకారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ గోపుర ప్రాకార నిర్మాణాలకు, రథం బ్రహ్మోత్సవాలు నిర్వహణకు గుత్తియేర తిరుమల రాజయ్య, జాబిక్రాజీ కుమారుడైన నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్ట గ్రామాన్ని, ఈ గ్రామానికి చెందే పల్లెలను, పొలాన్ని దానంగా ఇచ్చారు. ఈ 2 శాసనాలు సదాశివ రాయల ప్రధాని తిరుమలరాజు అనుమతితో వేయించారు. ఇలా కోదండ రామాలయం 3 దఫాలుగా పూర్తయినట్లు చరిత్ర చెబుతుంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం చాలా ప్రశస్తమైనది. దీనికి పూర్వనామము ఏకశిలా నగరం అని పేరు. ఒంటిమిట్ట అని మనము ఇక్కడ ఎందుకు వచ్చింది, ఒంటిమిట్ట అంటే ఇద్దరు దొంగలు కట్టారని ఒంటోడు మిట్టోడు ఒంటిమిట్ట అని విశేషము. అటు క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం అన్నమాట. ఇక్కడే పోతనామాత్రుడు భాగవతం రాశారు, అన్నమాచార్య వారు దర్శించారు, జగద్గురు ఆదిశంకరాచార్య వారు దర్శించారు, రామాచార్య వారు దర్శించారు, బ్రహ్మంగారు దర్శించారు. అటు క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఇక్కడ మాత్రమే కళ్యాణము వెన్నెల రాత్రులు జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించిన పూర్వగాథ కూడా చాలానే ఉంది. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాక్షసులు యాగం జరగనీయకుండా చేస్తుండటంతో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షకులుగా ఉపయోగించుకున్నారన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇదే విధంగానే సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఎదురైంది. త్రేతాయుగంలోనూ ఒంటిమిట్ట ప్రాంత పరిసరాల్లో మునులు తపస్సులు, యాగములు నిర్వహిస్తూ ఉండేవారు. వారిలో మృకుండ మహర్షి, శృంగి మహర్షి యాగం నిర్వహిస్తున్నప్పుడు రాక్షసులు యాగం జరగకుండా ఆటంకపరిచేవారు. అప్పుడు ఆ మహర్షులు యాగభంగం కలగకుండా రాముల వారిని గురించి ప్రార్థించారు. దీంతో ఇక్కడికి సీతారామ లక్ష్మణులు రాక్షసులను హతమార్చడానికి అంబుల పొది, పిడిబాకు, కోదండ రాములతో వచ్చారని చరిత్ర చెబుతుంది. ఇలా వచ్చి యాగానికి అడ్డంకులు కలగకుండా చూశారు. ఇలా కోదండంతో సీతారామ లక్ష్మణులు రావడం వల్లే ఇచ్చట రాముల వారికి కోదండ రామస్వామి అనే పేరు వచ్చింది. అసలు ఒంటిమిట్టకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న దాని వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒంటోడు, మిట్టడు అనే 2 అన్నదమ్ములు ఈ పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడేవారు. ఇలా దోపిడీలు చేసి తెచ్చిన వస్తువులను ఒంటిమిట్ట సమీపంలో ఉన్న గుహలో దాచేవారు. ఇలా వారి దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు, ప్రజలు ఈ దారి వెంట వెళ్లాలంటేనే భయాందోళనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఒకమారు దోపిడీ చేసిన ఆభరణాలను ఓ గుహలో దాచేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలోనే గుహలో ఏకశిలపై ఉన్న
సీతారామ లక్ష్మణుల విగ్రహం ఒంటోడు మిట్టడులకు కనిపించింది. వెంటనే సీతారామ లక్ష్మణులు స్వప్నంలో ఒంటోడు మిట్టడులకు హితబోధ చేసినట్లు చరిత్ర చెబుతుంది. దొంగతనాలు దోపిడీలు మానుకొని నిజాయితీగా బ్రతకమని ఆదేశించారు. అప్పుడు వారికి మనస్సు మారి ఆ ఇద్దరు అన్నదమ్ములు రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని కథనం ఉంది. ఒక మిట్టపైన ఈ రామాలయం నిర్మించబడినందున ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు మరో కథనం కూడా ఉంది. దీని పూర్వనామం ఏకశిలా నగరం కావడం విశేషం. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కులమతాలకు అతీతంగా పూజలందుకుంటూ యావత్తు భారతావానికి ఆదర్శంగా నిలిచాడు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా అర్ధరాత్రి కళ్యాణం జరపడం వెనుక విశేషమే ఉందంటోంది చరిత్ర. క్షీరసాగర మదనంలో శ్రీలక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. శ్రీలక్ష్మిని చేపట్టిన మహావిష్ణువును తనను కరుణించాలని చంద్రుడు అడిగాడు. దశావతారాల్లో అప్పటి వరకు స్వామి జననం జరిగింది పగలేనని, రాత్రులు మాత్రమే తిరిగే తనకు పరమ మంగళకరమైన ఆయన జననం కళ్యాణాలను తిలకించేలా అనుగ్రహించాలని కోరారు. ఇందుకు సరేనన్న విష్ణువు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాత్రిపూట కళ్యాణం చూడవచ్చని అనుగ్రహించాడు. అలాగే రాముడు చంద్రుడి పేరును కలుపుకొని శ్రీరామచంద్రమూర్తిగా వ్యవహరించబడతాడని వరమిచ్చాడు. ఆ ప్రకారం ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణాన్ని రాత్రి వేళనే నిర్వహిస్తున్నారు. భద్రాద్రిలో ఉగాదితో బ్రహ్మోత్సవాలు మొదలై నవమితో పూర్తవుతాయి. కానీ ఇక్కడ మాత్రం నవమితో మొదలై పౌర్ణమితో ముగుస్తాయి. అది కూడా రాత్రిపూట నిర్వహించడం ఇక్కడి ఆచారం. ఒకటి వచ్చేసి చంద్రుడు మనసుకు ప్రతీక అని, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అంటారు. అంటే చంద్రుడు వచ్చి, అందుకే మన ఔషధులు అంటారు, వనమూలికలు ఓషధులని. వెన్నెల్లాత్ర చంద్రకాంతితో దేదీప్యమానంగా మనకు ఓషధుల ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత సూర్యుడు వచ్చేసి ఆరోగ్యప్రద, రాములవారి సూర్యవంశం కాబట్టి మనకు రాముడి ద్వారా శారీరక ఆరోగ్యము, ఇక సీతాదేవి ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి క్షేత్రంలో ఇక్కడ ఎందుకు సాయంకాలం కూడా నిర్వహిస్తారు వెన్నెల్లాత్రులు రాత్రిపూట అంటే, ఇక్కడ చంద్రుని యొక్క కోరిక మేరకు ఒంటిమిట్ట నిర్వహిస్తారు. తర్వాత కన్యాదానం చేయించేవారు ఆడపిల్లి వారు చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూల సమయంగా ఇక్కడ వెన్నెల్లాత్రులు కళ్యాణం నిర్మించడం ఒక సాంప్రదాయం. అదే ప్రపంచవ్యాప్తంగా పౌలు జరుగుతుంది. ఎన్నో ప్రత్యేకతలున్నా, ఎంతో చారిత్రాత్మక నేపథ్యమున్నా కొంతకాలం ఒంటిమిట్ట నిరాధారణకు గురైంది. ఆంధ్ర అయోధ్య ఏకశిల నగరంగానే కాకుండా రెండవ భద్రాద్రిగా 1755 నుండే వాడుకలో ఉంటూ అత్యంత పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. కాశీ రామేశ్వరం పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్న తీర్థస్థలమే ఒంటిమిట్ట కోదండ రామాలయం. రాష్ట్ర విభజనతో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నవమి వేడుకలు నిర్వహించడంతో ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఏర్పడింది. 2016 నుంచి టీటీడీ ఇక్కడ రాములోరి కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. అయితే 2018, 2019లలో అకాల వర్షాలు రావడంతో టీటీడీ ఏర్పాట్లు చేసిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అటు తర్వాత కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు రాములోరి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయానికి పరిమితమయ్యాయి. గత 2 ఏళ్లుగా ఉత్సవాల వైభవం తిరిగి కొనసాగుతోంది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ 1 మంత్ నుండి మనము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టాము టీటీడీతో. సో అక్కడే కూడా జో కన్సర్న్డ్ ఆఫీసర్స్ మనతో కోఆర్డినేట్ చేశారు. సో ద ఆఫీసర్స్ ఫ్రమ్ బోత్ సైడ్ కోఆర్డినేటెడ్ ఆన్ మల్టిపల్ వర్క్స్, వెదర్ రోడ్ సైడ్ వర్క్, శానిటేషన్ వర్క్ అండ్ వాట్ ఎవర్ నీడెడ్ టు బీ డన్ for the smooth operation of the program మనము కోఆర్డినేట్ చేసి అది ఎగ్జిక్యూట్ చేసాము. సో we are coordinating with the police department also, where is the parking, where will be the entry, how the arrangement will be, what will be the seating arrangement and how it should be executed or how the crowd should be management. చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ జరిగింది. కోదండ రామస్వామి కళ్యాణం ప్రోగ్రామ్ చాలా మంది భావికులు వస్తారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వస్తారు. సో విఐపి సెక్యూరిటీ, భావికులు జనరల్ సెక్యూరిటీ భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా అవుతుంది. 2500 వరకు ఇంకా ఎక్కువ బందోబస్తు ఉంది. 4 అడిషనల్ ఎస్పీస్ ఉన్నారు. 200 CCTVస్తో 12 డ్రోన్స్తో ఈ భద్రత చేస్తున్నాము. ఇక్కడ బారకాపేట దాటిన తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి మెయిన్ డైవర్జన్ ఉంటుంది. అక్కడ నుంచి బస్సులో తీసుకువస్తాం జనాలకి, లేకపోతే విఐపి పాసెస్ ఉన్న వాళ్ళు కొంత ఫర్దర్ డిస్టెన్స్ వరకు అలౌ చేస్తాము, లేకపోతే అక్కడ నుంచి నడిచేసి కూడా రావచ్చు. అక్కడ వాకింగ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది కోదండరాముని కళ్యాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ పౌర్ణమి వేళ సీతారాముల కళ్యాణం అద్భుత ఘడియలు అందరికీ కలకాలం గుర్తుండేలా జరుగుతుందనడంలో సందేహం లేదు.